కొన్ని రోజుల ముందైతే మనం ఒక 3 ఎక్వేరియంస్ అయితే రెడీ చేసాం కదా! ఆ రోజే చెప్పాను ఈ 3 ఎక్వేరియంస్‌లో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్‌ని అయితే బ్రీడ్ చేయబోతున్నానని. దాంట్లో 1 వెరైటీ ఆఫ్ ఫిషెస్ తేడానికైతే నేను ఈరోజు నియర్ బై ఎక్వేరియం స్టోర్‌కి అయితే వెళ్ళాను. నేను తేబోయే ఫిషెస్ వచ్చేసరికి జర్మన్ రామ్స్ అనమాట. మనకి బెస్ట్ క్వాలిటీ అండ్ అడల్ట్ సైజ్ అయితే దొరికినాయి. సో వీటిని తెచ్చి, పెంచి కొన్ని రోజుల తర్వాత బ్రీడింగ్ అయితే చేద్దాం. సో నా అంతట నేనే అయితే వీటిలో మేల్, ఫీమేల్ అయితే ఐడెంటిఫై అయితే చేస్తున్నాను. సో నాకు కూడా అంత క్లియర్‌గా తెలీదు ఏది మేల్, ఏది ఫీమేల్ అనేది. యూట్యూబ్ అండ్ గూగుల్ తల్లి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అందాజాగా అయితే నా అంతట నేనే అయితే ఒక నెట్ తీసుకొని అయితే కలెక్ట్ చేస్తున్నాను అనమాట. సో నేనైతే టోటల్లీ 5 ఫిషెస్ అయితే తీసుకున్నాను. దాంట్లో అయితే ప్రాపర్‌గా 2 మేల్స్ అయితే తీసుకున్నాను. అండ్ మిగతా 3 వచ్చేసరికి కొంచెం 50-50 ఛాన్సెస్ మేలో, ఫీమేలో నాకు కూడా అంత క్లారిటీగా తెలియలేదు. సో వీటిని అయితే కలెక్ట్ చేసుకొని ఒక మగ్‌లో వేసి ఇచ్చాను. ఇంకా దాని తర్వాత వాళ్ళు ప్యాక్ చేసి అయితే నాకు ఇచ్చేసారనమాట. నేను ఇంటికి తీసుకొచ్చి వీటికైతే ఒక పెద్ద ట్యాంక్ అయితే ఇచ్చేసాను. సో ఇంత పెద్ద ట్యాంక్‌లో అవి గాని వన్స్ మేల్, ఫీమేల్ పెయిర్ అయినట్లయితే ఒక కార్నర్‌కి వచ్చేసి దాని గురించి మనం అయితే క్లే పాట్ కూడా అయితే పెట్టాము. సో మనకి మేల్, ఫీమేల్ అయితే క్లారిటీ వచ్చేసిన తర్వాత మనం మెయిన్ బ్రీడింగ్ ట్యాంక్‌కి షిఫ్ట్ చేసి మేల్ ఎలా ఉంటది, ఫీమేల్ ఎలా ఉంటది అనేది మీకు చెప్తాను.